జీవము గల దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి మృదులు. ఇది జీవము గల శాశ్వత సంఘము, శాశ్వత కాలం ఉండేదాన్ని జీవము గల దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఇదిగో లోకాన్ని స్నేహించి బయటికి వెళ్ళిపోతూ పాతాళలోక ద్వారము గుండా వెళ్ళిపోచినటువంటి మృదులు వీళ్ళంతా. మృదులు ఎవరు చెప్పండి? మృతులు ఎవరు చెప్పండి? ఇప్పుడు నేర్చుకున్నటువంటి సందర్భం ప్రకారం మృతులు ఎవరు చెప్పండి? జీవము గల దేవుని సంఘమును విడిచిపెట్టి సంఘానికి ద్రోహం చేసే వ్యక్తులుగా ఉన్నా, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినా వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో మృతులు. నేను మిమ్మల్ని సజీవులుగా చూడటం లేదు, మిమ్మల్ని సజీవులుగా నేను చూడటమే లేదు, జీవించుచున్నవన్న పేరు మాత్రం మీకు ఉంది, కానీ మీరు మృతులే, నా పేరు చెప్పుకొని మీరు అంతా బ్రతుకుచున్నారు అని సేవకులు కూడా అంటారు. అంటే సంఘములోనే ఇన్ని పరిస్థితులు వచ్చి సంఘములో నుండి వెళ్ళిపోతున్నారు. అంటే జీవము గల దేవుని సంఘాన్ని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని